3000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో వాగ్భట్ అనే ఋషి ఉండేవారు. వ్యాధులను నయం చేయడానికి గాను 7000 సూత్రాలతో కూడిన అష్టాంగ హృదయాన్ని రచించారు. అందులో నుండి ఈరోజు ఒక్క సూత్రం గురించి తెలుసుకుందాం. ఇది గుండెపోటు అంటే హార్ట్ అటాక్ని ఎలా తగ్గించుకోవాలో ఇందులో చెప్పబడింది. అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? గుండె నాళాలలో బ్లాకేజీలు రావడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. మరి ఇది ఎందుకు వస్తుంది, ఎందుకు బ్లాకేజ్ అవుతుందంటే యాసిడిటీ వల్ల. యాసిడిటీ 2 రకాలు, పొట్టకు సంబంధించింది, రక్తానికి సంబంధించింది. మనకు కడుపులో యాసిడిటీ ఉన్నప్పుడు కడుపు మంటగా, పుల్లటి తేన్పులు రావడము, నోట్లో నీళ్లు ఊరడం జరుగుతుంటుంది. ఇది ఎక్కువ పెరిగితే హైపర్ యాసిడిటీ అంటారు. ఇది పెరిగి పెరిగి రక్తంలోకి ప్రవేశించినప్పుడు బ్లడ్ యాసిడిటీ అవుతుంది. ఈ బ్లడ్ యాసిడిటీ అయినప్పుడు రక్తం చిక్కబడి గుండె నాళాల గుండా రక్తం పోలేక అక్కడ ఆగిపోయి బ్లాకేజీలు ఏర్పడతాయి. అప్పుడు గుండెపోటు వస్తుంది. మరి దీనికి ఎలా నయం చేయాలి అంటే వాగ్భట్జీ ఏం చెప్తున్నారు అంటే క్షారము అంటే ఆల్కలైన్ ఎక్కువగా ఉన్న పదార్థాన్ని తీసుకోవాలి అని. మరి ఇది ఎందులో ఉంది? ఆనపకాయ అంటే దీన్నే సొరకాయ, లౌకి, ఇంగ్లీష్లో అయితే బాటిల్ గార్డ్ అంటారు. ఇందులో తులసి ఆకుల్లో, పుదీనా ఆకుల్లో ఎక్కువగా ఉంది. ఆనపకాయ ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి దీంతోపాటు 8-10 తులసి ఆకులు, 8-10 పుదీనా ఆకులు వేసి దీంట్లోనే చిటికెడు నల్లుప్పు లేదా కొద్దిగా సైంధవ లవణం, ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటి మాత్రమే ఉపయోగించాలి, వేరే ఉప్పులు వాడొద్దు. జ్యూస్ చేసి పరిగడుపున అంటే టాయిలెట్కి పోయి వచ్చిన తర్వాత తాగాలి. 200 నుంచి 300 ml అంటే ఇంచుమించుగా 1/2 లీటర్ జ్యూస్ తాగాలి. లేదా పరిగడుపున తాగకపోతే టిఫిన్ చేశాక అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత తాగాలి. ఇలా 2 నుంచి 3 నెలలు వాడినట్లయితే 21 రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. 2-3 నెలల్లో బ్లాకేజీలు పూర్తిగా క్లియర్ అవుతాయి. ఇదే ఆయుర్వేదం యొక్క గొప్పతనం. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చికిత్స చేసుకోవచ్చు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టడము, సర్జరీ చేసుకున్నా కూడా శరీరం మాత్రము ఇంకా వీక్గా అవుతుంది. అలా ఎటువంటి పని లేకుండా దీంతో చేసుకోవచ్చని మన ప్రాచీన మహర్షి చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీరు కూడా ఎంతో మందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళైతే కేవలం ఆనపకాయ జ్యూసే కాబట్టి తాగి ప్రయత్నం చేయండి.